ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ల్యాప్టాప్ లైఫ్ స్పాన్ తగ్గించే 10 కామన్ మిస్టేక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి చాలా మంది ల్యాప్టాప్ యూస్ చేసేటప్పుడు మనకి ఛార్జింగ్ 100% కంప్లీట్ అయినా ఛార్జింగ్ పిన్ రిమూవ్ చేయకుండా అలాగే యూస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మన ల్యాప్టాప్ బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోద్ది, అలాగే బ్యాటరీ రిపేర్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు అడిషనల్ హీట్ అనేది యాడ్ అవుద్ది. దీనివల్ల ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అసలు మన బ్యాటరీ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు పెట్టాలి, ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు రిమూవ్ చేయాలి. మనకి ఛార్జింగ్ 20 కానీ 30% కానీ ఎప్పుడైతే వచ్చుద్దో అప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే మనకి 80% దాటకుండా మన ఛార్జింగ్ పిన్ అనేది రిమూవ్ చేసేవాలి. సెకండ్ మిస్టేక్ వచ్చేటప్పటికి చాలా మంది ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేయకముందే స్విచ్ చేసి తర్వాత ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేస్తారు. అలాగే మనం ఛార్జింగ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా స్విచ్ ఆన్లో ఉంచి ఛార్జింగ్ పిన్ రిమూవ్ చేసి తర్వాత స్విచ్ ఆపుతారు. ఇలా చేయడం వల్ల మన మదర్ బోర్డ్ కాలిపోయే అవకాశం ఉంది. అందుకే మనం ఎప్పుడైనా స్విచ్ ఆపిన తర్వాతే ఛార్జింగ్ పిన్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి చాలా మంది ల్యాప్టాప్ వన్ హ్యాండ్ తో ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకి ల్యాప్టాప్ డిస్ప్లే అయ్యే స్క్రీన్ ఉంటది కదా, అది ఊడిపోయే అవకాశం ఉంది. అది మనకి చాలా డెలికేట్ గా ఉంటది. మీరు ఎప్పుడైనా ఒక హ్యాండ్ తో కింద ల్యాప్టాప్ మీద పట్టుకొని నెక్స్ట్ ఇంకో హ్యాండ్ తో ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేది కూడా మనకి ల్యాప్టాప్ స్క్రీన్ మధ్యలో మన హ్యాండ్ ఉండాలి. కొంతమంది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయడం వల్ల కూడా మన ల్యాప్టాప్ స్క్రీన్ ఊడిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి మీరు ల్యాప్టాప్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇలాగా ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి ల్యాప్టాప్లో హీట్ ఎక్కువ అయిపోద్ది. మనకి ప్రాసెసర్, ర్యామ్ ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి కదా, ఈ హీట్ అంతా పోవడానికి మనకి ల్యాప్టాప్ కింద కానీ లేకపోతే ల్యాప్టాప్ కొంచెం పైన కానీ హోల్స్ రూపంలో ఇస్తారు. ఇందులోంచి హీట్ మనకి బయటికి వెళ్ళిపోద్ది. మనం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల లేకపోతే మీకు ఆ హోల్స్ లోంచి గాలి ఫ్రీగా బయటికి వెళ్ళడానికి లేకపోయినా దీని ఎఫెక్ట్ మనకి ఎలా కనబడుద్ది అంటే మనకి గ్రాఫిక్ కార్డ్ రిపేర్ రావడం, లేకపోతే మీ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, అలాగే మనకి ల్యాప్టాప్ నుంచి నాయిస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, దీంతో పాటు ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది. దీనికోసం మనకి కూలింగ్ ప్యాడ్ ఉంటుంది, అది యూస్ చేయాలి. ఇది నేను ఎక్కువగా ల్యాప్టాప్ యూస్ చేసే వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తా. అలాగే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి చాలా మంది షట్ డౌన్ చేయకుండా స్లీప్ మోడ్ లో వదిలేస్తారు. అసలు మీకు ఈ స్లీప్ మోడ్ అంటే ఏంటి? సపోజ్ నేను ఏమైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను లంచ్ టైం అయింది, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎడిటింగ్ కంటిన్యూ చేస్తాను అంటే స్లీప్ మోడ్ యూస్ చేస్తారు. ఇలా అయితే మనకు అసలు ప్రాబ్లమే లేదు. అలా కాకుండా నైట్ అంతా స్లీప్ మోడ్ లో వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వీడియో ఎడిటింగ్ చేస్తాను అంటే మనకి స్లీప్ మోడ్ అన్నా మనకి ల్యాప్టాప్ ఆన్ అయి ఉన్నట్టే. మనకి షట్ డౌన్ కి స్లీప్ మోడ్ కి తేడా ఏంటంటే, షట్ డౌన్ అంటే అన్ని ప్రోగ్రామ్లు క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్ గా అన్ని ఓపెన్ చేసుకోవాలి. స్లీప్ మోడ్ అంటే మనం ఎన్ని విండోస్ ఓపెన్ చేసి ఉంచామో అన్ని విండోస్ అలాగే ఓపెన్ అయ్యి ఉంటాయి. మనకి కొంచెం టైంలో యూస్ చేసుకోవడానికి స్లీప్ మోడ్ బాగుంటది, కానీ మీరు గంటలు స్లీప్ మోడ్ లో వదిలేస్తే మనకి ల్యాప్టాప్ లో హీట్ ఎక్కువ అయ్యి ఆ పార్ట్స్ కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ కేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఛార్జింగ్ కేబుల్ స్మూత్ గా డీల్ చేయకుండా రఫ్ గా డీల్ చేస్తారు. దీనివల్ల ఛార్జింగ్ కేబుల్ రిపేర్ వచ్చుద్ది. మనం కంపెనీ ఛార్జింగ్ కేబుల్ కొనాలి అంటే చాలా డబ్బులు అవుతాయి. దీనికన్నా తక్కువ రేట్లో చీప్ కంపెనీ కొనుక్కుందామని కొని యూస్ చేయడం వల్ల మన ల్యాప్టాప్ కే ప్రాబ్లం వచ్చుద్ది. మీకు ఒకవేళ ఛార్జింగ్ కేబుల్ పాడైపోతే మీరు ఖచ్చితంగా మీరు ఏ కంపెనీ యూస్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ఛార్జింగ్ కేబులే కొనుక్కోవాలి. అలాగే మన ల్యాప్టాప్ 6 months కానీ 12 months కానీ సర్వీసింగ్ చేయించుకోవాలి. నేను బాగా హెవీగా ల్యాప్టాప్ యూస్ చేస్తాను అంటే మీరు 6 months కి సర్వీసింగ్ చేయించాలి. నేను ఎక్కువగా యూస్ చేయను అంటే మీరు 1 year కి 1 time అయినా సర్వీసింగ్ చేయించుకోవాలి. చేయించుకునేది కూడా ప్రొఫెషనల్ తో చేయించుకోండి. కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే స్క్రూలు కూడా మనకి కరెక్ట్ గా బిగించవ్వరు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం కన్నా మీరు అసలు ల్యాప్టాప్ సర్వీసింగ్ ఇవ్వకపోవడమే చాలా మంచిది. మీకు తెలిసిన మంచిగా సర్వీసింగ్ చేసే ప్రొఫెషనల్స్ ఉంటే సర్వీసింగ్ చేయించుకోండి. దీనివల్ల మన ల్యాప్టాప్ లో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేటప్పటికి మనం ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు జంక్ ఫైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఈ జంక్ ఫైల్స్ ఏంటి?
మీరు ఏవైనా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసినా, లేకపోతే సాఫ్ట్వేర్లు యూస్ చేసినా, లేకపోతే మీరు బ్రౌజర్ల ద్వారా ఏమైనా బ్రౌజ్ చేసినా మనకి ఏ రోజుకి ఆ రోజు జంక్ ఫైల్స్ అనేవి యాడ్ అవుతాయి. వీటిని మనం అన్నెసెసరీ ఫైల్స్ అనొచ్చు, టెంపరరీ ఫైల్స్ అనొచ్చు. ఇలాగా ఈ జంక్ ఫైల్స్ యాడ్ అవడం వల్ల మనకి సి డ్రైవ్ లో స్పేస్ తగ్గిపోద్ది, మన ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది. అందుకే మనం ప్రతి 2 వీక్స్ కానీ 1 మంత్ కానీ ఈ జంక్ ఫైల్స్ ని రిమూవ్ చేసుకోవాలి. మనకి ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఈ జంక్ ఫైల్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ప్రొవైడ్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి చాలా మంది షట్ డౌన్ కరెక్ట్ గా చేయరు. షట్ డౌన్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల కూడా మనకి ఫైల్స్ కరప్ట్ అవుతాయి. అసలు మనకి షట్ డౌన్ ఎలా చేయాలి? మీరు ఏమైనా ఫోటోషాప్ కానీ లేకపోతే ఏమైనా విండోస్ ఓపెన్ చేసి ఉంచారనుకోండి, ఆ విండోస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాతే షట్ డౌన్ చేయాలి. మనకి సాఫ్ట్వేర్లు కానీ బ్రౌజర్లు కానీ ఏమైనా ఓపెన్ అయ్యి ఉండంగా షట్ డౌన్ చేయడం వల్ల మనకు ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్లు కానీ బ్రౌజర్లు కానీ ఏమైనా కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్లు ఓపెన్ చేద్దామన్నా మీకు ఓపెన్ అవ్వవు. అలాగే చాలా మంది ఒక డ్రైవే యూస్ చేస్తారు. ఇక్కడ నేను 4 డ్రైవ్స్ యూస్ చేస్తున్నా. ఒక డ్రైవ్ యూస్ చేయడం వల్ల మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ ఓఎస్ అందులోనే ఉంటది. మీకు అలాగే ఏమైనా పర్సనల్ ఫొటోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా అవి మనం ల్యాప్టాప్ లో సేవ్ చేసుకోవాలి అంటే మీకు ఒక డ్రైవే ఉంటే ఇంకో ఆప్షన్ ఉండదు. ఓఎస్ చేసిన డ్రైవ్ లోనే సేవ్ చేసుకోవాలి. మనకి విండోస్ ఓఎస్ అనేది పర్మనెంట్ కాదు. ఒకవేళ మన ల్యాప్టాప్ కి ఏమైనా వైరస్ వచ్చి ఓఎస్ కరప్ట్ అయితే మళ్ళీ మనం ఫ్రెష్ గా ఓఎస్ వేయాల్సి వచ్చుద్ది. దానివల్ల మీరు సేవ్ చేసుకున్న ఫోటోలన్నీ డిలీట్ అయిపోతాయి. అదే మీకు అడిషనల్ డ్రైవ్స్ ఉంటే ఆ డ్రైవ్స్ లో మీరు సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ మనకి ఓఎస్ కరప్ట్ అయినా మనకు ఓఎస్ డ్రైవ్ కాకుండా మిగతా డ్రైవ్స్ లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ అవ్వకుండా నార్మల్ గానే ఉంటాయి. అందుకే ఇలాగా 3-4 డ్రైవ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి చాలా మంది పెన్ డ్రైవ్ కానీ కార్డ్ రీడర్ కానీ అలాగే కొన్ని ల్యాప్టాప్స్ కి డివిడి డ్రైవ్స్ ఉంటాయి కదా, అందులో డివిడి పెట్టి అలా వదిలేస్తారు. ఎంతసేపు అవసరం ఉందో అంతసేపే అవి మనం కనెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. మీ అవసరం తీరడం మీకు ఒకవేళ డివిడి రైటర్ ఉందనుకోండి, ఆ డివిడి ఆ రైటర్ లోంచి తీసేవాలి. సేమ్ అలాగే పెన్ డ్రైవ్ కార్డ్ రీడర్ కూడా రిమూవ్ చేసేవాలి. ఎందుకంటే ఇవన్నీ కనెక్ట్ చేసి ఉండడం వల్ల మన ల్యాప్టాప్ మీద అడిషనల్ ప్రెజర్ అనేది పడుద్ది. దీంతో పాటు మనకి డేటా కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ టైం మీరు ఏమైనా కొత్త పెన్ డ్రైవ్ కానీ కార్డ్ రీడర్ కానీ కనెక్ట్ చేద్దామని చూస్తే మీకు కనెక్షన్ అవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.